ఇరాన్ కు కొత్త సుప్రీం లీడర్ వచ్చారు. ఇజ్రాయెల్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు ముస్తఫా ఖమేనీని సుప్రీం లీడర్ గా ఇస్లామిక్ ధార్మిక మండలి ఎన్నుకుంది. అలాగే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీది ఇరాన్ సుప్రీం లీడర్ విషయంలో కీలక పాత్ర పోషించింది. అమెరికా ఇజ్రాయెల్ తో భీకరంగా యుద్ధం జరుగుతున్న తరుణంలో ముస్తఫా ఏం చేస్తారు? చర్చలకు మొగ్గు చూపుతారా? యుద్ధం కొనసాగింపునకు నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ముస్తఫా ఖమేనీ కదలికలను ఇరాన్ చాలా గోప్యంగా ఉంచుతోంది. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా సైనికుల మృత్యుపై భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. తమ సైనికులు 6 చనిపోయారని అమెరికా ప్రకటిస్తే 650 మంది అమెరికా సైనికులను హతమార్చామని ఇరాన్ చెబుతోంది. ఐఆర్జీసీ జరిపిన దాడులో అమెరికాకు భారీగా నష్టం జరిగిందన్నది ఇరాన్ వాదన. మొత్తానికి యుద్ధం ద్వారా అమెరికా ఆర్మీకి నష్టం తప్పలేదన్నది మరొక వాదన. ఖమేనీని హతమారిస్తే ఇరాన్ దారికి వస్తుందన్నది ట్రంప్ భావించిన పరిస్థితులు దానికి భిన్నంగా ఉండడంతో ఇరాన్తో యుద్ధం అంత తేలిక కాదన్న వాదన వినిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా సైనికుల మృతిపై భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. తమ సైనికులు 6 చనిపోయారని అమెరికా ప్రకటిస్తే 650 మంది అమెరికా సైనికులను హతమార్చామని ఇరాన్ చెబుతోంది. ఐఆర్జీసీ జరిపిన దాడుల్లో అమెరికాకు భారీగా నష్టం జరిగిందన్నది ఇరాన్ వాదన. మొత్తానికి యుద్ధం ద్వారా అమెరికా ఆర్మీకి నష్టం తప్పలేదన్నది మరొక వాదన. ఖమేనీని హతమారిస్తే ఇరాన్ దారికి వస్తుందన్నది ట్రంప్ భావించిన పరిస్థితులు దానికి భిన్నంగా ఉండడంతో ఇరాన్తో యుద్ధం అంత తేలిక కాదన్న వాదన వినిపిస్తోంది. బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం.